ఫ్రెండ్స్, ఇదైతే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ అనమాట. ఎన్ఐటి వరంగల్కి సంబంధించి వేరియస్ నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 30th November 2024 అనమాట. 3 PM స్టార్ట్ అవుతుంది. 7th January 2025 లాస్ట్ డేట్ అనమాట దీనికి సంబంధించి. ఫ్రెండ్స్, టోటల్గా 56 వేకెన్సీస్కి సంబంధించి డిప్యుటేషన్ తీసేసుకుంటే మిగతా వాటన్నిటికీ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రిన్సిపాల్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్, అలాగే ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అనమాట ఆఫీసర్కి సంబంధించి. అవి కాకుండా ఇక్కడ మనకి సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, అలాగే స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్, ల్యాబ్ అటెండర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ బేసిస్ అనమాట. రెగ్యులర్ పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ఏజీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫీజు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో IIFMకి సంబంధించి జూనియర్ మేనేజర్ టెక్నికల్ గ్రేడ్ 2కి ఒక పోస్ట్ అయితే, ఇవన్నీ పర్మనెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ ఒక వేకెన్సీ, జూనియర్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ ఒక 3 వేకెన్సీస్. ఇవన్నీ పర్మనెంట్ రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. ఇవి కాకుండా కొన్ని కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉన్నాయి అనమాట. జూనియర్ మేనేజర్ టెక్నికల్, జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ 3 ఉన్నాయి, స్టాఫ్ కార్ డ్రైవర్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. దానికి సంబంధించినటువంటి శాలరీ పర్టికులర్స్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దానికోసం కూడా సెపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇదైతే భోపాల్ అనమాట, మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే ఉన్నది. NITWAAC.in ఇక్కడ రావాలి. ఇక్కడ నాన్ టీచింగ్ పొజిషన్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అనాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫ్రెండ్స్, ఇదైతే మనకి 05/2024 అనమాట. 29th November 2024 ఇష్యూ చేశారు. టోటల్గా 14 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మల్టిపుల్ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని ఉంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇలాగైతే వస్తుంది అనమాట. మీరు గూగుల్ క్రోమ్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ కోసం యూజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి మొదట ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్, అలాగే మిడిల్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. అలా ఈమెయిల్ ఐడి అనమాట ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పోస్ట్ మీరు దేనికి అప్లై చేస్తామంటే అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు కనుక ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే పెట్టచ్చు. ఇంకా క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ షుడ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్స్ అండ్ రెమిట్ ఫీజ్ అని చెప్పారు. సో మీరు ఎవ్రీ పోస్ట్కి ఈ విధంగా పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. ఏదో క్రియేట్ చేసుకొని మనం కన్ఫర్మ్ అయితే చేసుకొని నోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లాగిన్ పర్పస్ కోసం అనమాట. కేటగిరీ ఎస్సీనో, ఎస్టీనో, ఓబీసీనో, యూఆర్ ఇదైతే మనం మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. అలా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. ఇంకా మీరు కనుక ఈ NIT వరంగల్ స్టాఫ్ కానీ, ఇంకా డైలీ వేజెస్లో కానీ, అవుట్ సోర్సింగ్ బేసిస్లో కానీ మీరు ఈ యొక్క NIT వరంగల్ వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది అవుట్ సోర్సింగ్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఈ పై కాలమ్స్ అన్నీ కూడా మనకి తర్వాత మోడిఫికేషన్ చేసుకునే దానికి అవకాశం అయితే లేదు. సో ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉంటే సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. లాగిన్ కోసం అయితే లింక్ అయితే ఇచ్చారు. దానికన్నా ముందు ఇక్కడ మన ఈమెయిల్ ఐడికి ఒక అప్లికేషన్ ఐడి అయితే వీళ్ళు పంపించారనమాట. అది మన ఇందాక ఇచ్చిన పాస్వర్డ్తో మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ లాగిన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఆ ఈమెయిల్కి వచ్చినటువంటి ఆ యొక్క అప్లికేషన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుని ఎంటర్ చేసుకో లాగిన్ అనాలి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవో చెప్తున్నారు అని చదువుకోవచ్చు. అప్లికేషన్ డేట్స్ ఇచ్చారు, టిక్ ఆన్ చేయాలి, ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట. మన కేటగిరీకి ఫీజు అయితే చూపిస్తున్నారు, 500 రూపీస్ పే చేయాలి. ఇక్కడ పోస్ట్ అన్నీ ఇచ్చారనమాట. సబ్మిట్, ఇక్కడ 2 times దీని మీద క్లిక్ చేయమని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఫీజుకి సంబంధించి SC, ST, PWD ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ UR, OBC, EWS వాళ్ళకి మాత్రం 500 రూపీస్ అయితే పే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మనకి ఎవరికైతే ఫీజు లేదో వాళ్ళకైతే లాగిన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఎవరికైతే వాళ్ళ యొక్క కేటగిరీలో జాబ్స్ లేవో, వేకెన్సీస్ లేవో వాళ్ళైతే కనుక జనరల్ కేటగిరీ అప్లై చేసుకుంటే కనుక దాని మీద టిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్, అప్లోడ్ ఇమేజ్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్, రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా యాక్టివిటీస్, డాక్యుమెంట్స్ అప్లోడ్, సబ్మిషన్, ఈ విధంగా అన్ని ట్యాబ్స్ మనం 1 by 1 అయితే మనం ఫిల్ అవుట్ చేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. నేమ్ అండ్ ఫుల్ బ్లాక్ లెటర్స్ అనమాట. క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. జెండర్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట, మనం అక్కడ ఇచ్చాం కాబట్టి. ఇక్కడైతే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ ఆక్యుపేషన్ అంటే మీ ఫాదర్ ఏం చేస్తారనేది, ఫార్మరా అంటే జాబ్ హోల్డరా ఏంటనేది. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ ఆక్యుపేషన్ అనమాట, హౌస్ వైఫా ఏంటనేది. నేషనల్ ఇండియన్ ఎంటర్ చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట, మీరు ఎక్కడ బార్న్ అయ్యారనేది. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్, డే, ఆ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఆధార్ కార్డు లేదంటే ఓటర్ ఐడి లేదంటే పాన్ కార్డు లేదంటే పాస్పోర్ట్ నెంబర్ ఇక్కడైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ ఎంటర్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్. అలాగా ఇంకా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ ఫిల్అప్ అయిపోతాయి అనమాట. కేటగిరీ ఆటోమేటిక్గా వచ్చింది, పీడబ్ల్యూడీ నో అని కూడా ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి సేవ్ అన్న బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది అనమాట, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. జేపీజీ ఫార్మేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ 1 MB వరకు అలౌ చేస్తారు. చూజ్ ఇమేజ్ అనాలి, సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి, అప్లోడ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూజ్ సిగ్నేచర్ అనమాట, ఒక 1 MB వరకు ఇది కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకుని అప్లోడ్ అంటే 2 అప్లోడ్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అని బట్టి దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 2 ట్యాబ్స్ అయితే అయిపోయాయి అనమాట. గ్రీన్ కలర్ వచ్చి మిగతా అని పింక్ కలర్ అయితే వస్తాయి. ఇవన్నీ మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి మీరు ఇక్కడ 10th క్లాస్ అయితే 10th ఎస్ఎస్ఏ బోర్డు అనమాట, సిబిఎస్ఈ స్టేట్ బోర్డు. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే స్కూల్ నేమ్ అనమాట, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, సిజిపిఏనో లేకపోతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏదైనా పర్వాలేదు అనమాట. మీకు సపోజ్ గ్రేడ్ వస్తే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే డైరెక్ట్గా ఇలా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. ఇంకా సెంట్రల్లీ ఫండెడ్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ లేకపోతే ఎయిడెడ్ ఏవో ఉంటాయి, దానికి సంబంధించిన కాలం అయ్యి ఉండొచ్చు. ఇదైతే దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే టిక్ ఆన్ చేసుకోవాలి. మిగతా జనరల్ వాళ్ళు ఎవరు కూడా ఇది టిక్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్ లేకపోతే 10+2 ఎంటర్ అయితే చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి బోర్డు అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, ఏ కాలేజీలో చదువుకున్నారు, ఎంటర్ ఎప్పుడు పాస్ అయ్యారు ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. డిగ్రీ, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. ఇంకా ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట, మీరు దేనికి అప్లై చేస్తా ఉంటే ఆ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తప్పనిసరిగా అయితే మీరు ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ కిందకి రావాలి, సేవ్ అని తర్వాత నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. మీకు కనుక ఉంటే ఆర్గనైజేషన్ నేము, ఏ పోస్ట్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎంతవరకు ఎంత శాలరీ తీసుకున్నారు, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అది రెగ్యులర్ కాంట్రాక్ట్ అనేది కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. యాడ్ అనొచ్చు, యాడ్ అవుతుంది అనమాట. ఇంకా కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక మీరు ఆ యొక్క అడ్మిన్ జాబ్ ఏదైనా చేసి ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. యాడ్ అన్నది పైది వచ్చేసరికి మనకి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అన్నారు, కింద వచ్చేసరికి అడ్మిన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే కనుక నెక్స్ట్ బటన్కి అయితే వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం బ్యాక్కి వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ కాలం అయితే కంపల్సరీగా ఫిల్ అవుట్ చేసుకోవాలి. 2 రెఫరెన్సెస్ అనమాట, మీ యొక్క రిలేటివ్స్ కాకుండా, హూ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద అప్లికెంట్, మీ యొక్క రిలేషన్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరైనా స్కూల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ కానీ ఎవరైనా బయట వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ నేము, వాళ్ళ స్టేటస్ అంటే వాళ్ళ యొక్క డిజిగ్నేషన్, వాళ్ళు ఏ పోస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ అనమాట, బ్రీఫ్గా సిటీ, స్టేట్, కంట్రీ అనమాట, ఇవన్నీ ఎంటర్ చేయాలి. అలాగే 2 రెఫరెన్సెస్ ఇస్తే ఇవాళ మనం సేవ్ అనాలి, నెక్స్ట్ బటన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇదైతే మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే ఎన్సీసీ కానీ ఇలాంటి ఏదైనా ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట, లేదంటే వదిలిపెట్టారు. ఇంకా లాంగ్వేజెస్ నేను అనమాట, మీకు తెలుగు కంపల్సరీగా వచ్చి ఉంటుంది కాబట్టి రీడ్, రైట్,
ఇలాగ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత యాడ్ అనాలి. అలాగే ఇంకో లాంగ్వేజ్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంగ్లీష్, రీడ్, రైట్, స్పీక్ యాడ్ అనొచ్చు. మీకు ఇంకేదైనా లాంగ్వేజెస్ వచ్చి ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అన్న బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అప్లోడ్స్ సెక్షన్ అనమాట. 10th క్లాస్కి సంబంధించి PDF అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లీజ్ అప్లోడ్ ఆల్ ద ఫీల్డ్స్ ఆల్ ద ఫైల్స్ ఇండివిజువల్ ఇన్ PDF ఫార్మేట్ అనమాట. SSC 10th క్లాస్కి సంబంధించి సర్టిఫికేట్, మార్క్ షీట్గా ఏదైనా పర్వాలేదు అప్లోడ్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ అనాలి, అప్లోడ్ అనాలి. అలాగే ఇంటర్మీడియట్ ITI, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ SC, ST, OBC, EWS, PWD, ఎక్సర్వీస్ వీళ్ళందరూ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనమాట. ఇంకేదైనా అదర్ సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేయాలి. ఇంకా టిక్ ఆన్ చేయాలి, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏదన్నా మోడిఫికేషన్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తర్వాత అయితే మీకు అవకాశం అయితే ఉండదు అనమాట. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే సబ్మిట్ అనే బటన్ ఉంది, సబ్మిట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు వేరే పోస్ట్కి అప్లై చేయాలండి. అదేవిధంగా స్టార్టింగ్లోకి వచ్చేసి ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నుంచి డీటెయిల్స్ ఇచ్చేసి ఈ వీడియోలో ఉన్నట్టుగా మళ్ళీ పూర్తిగా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట.